అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి 10th క్లాస్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో VSIQs సెట్స్ అనే చాప్టర్ నుంచి మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమడిగారు, ఇఫ్ A is equals to 2, 4, 6, 8, 10 and B is equals to 3, 6, 9, 12, 15 then find A minus B and B minus A. ఈ ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి జూన్ 2019లో అడిగారనమాట. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. A is equals to x is to x is a factor of 18. B is equals to x is to x is a factor of 36. Is A a subset of B? Justify. సో మనకి ఇక్కడ A యొక్క వాల్యూస్ ఇచ్చారు, ఇంకా B యొక్క వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ మనకి A ఏదైతే ఉందో అది B యొక్క సబ్సెట్టా కాదా అనేది మనకి జస్టిఫై చేయమన్నారు. సో మనకి A యొక్క వాల్యూస్ మనం ఏమని రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ గివెన్ ఏంటిది మనకి, గివెన్ x ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 18. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ 18s ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి A యొక్క వాల్యూస్ అనమాట. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 అంటే ఏంటిది, 18 ఏదైతే ఉందో అది మనకి ఏ టేబుల్స్లో వస్తాయో దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మనం 18 అనేది ఏ టేబుల్స్లో వస్తాయో అది మనం చూద్దాం. సో ఫస్ట్ 1 into 18 1 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 2 9s 18 2 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 3 6 18 3 టేబుల్లో వస్తుంది. సో ఇక్కడ మనకి 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. అదేవిధంగా మనకి 6 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది, 18 టేబుల్లో వస్తుంది. సో ఏ యొక్క వాల్యూస్ వచ్చేసి ఏమవుతుంది మనకి, ఏ యొక్క వాల్యూస్ వచ్చేసి మనకి 1 2 3 6 9 18 ఇవి వచ్చేసి మనకి ఇక్కడ ఏ యొక్క వాల్యూస్. సో ఇప్పుడు మనం అదే విధంగా B యొక్క వాల్యూస్ని కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో B అనేది మనకి ఏమి ఇచ్చారు, x ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 36. సో ఇక్కడ కూడా మనం సేమ్ అదే విధంగా 36 ఏదైతే ఉందో అది మనకి ఏ టేబుల్స్లో వస్తాయో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఏ టేబుల్స్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 1 36 36. నెక్స్ట్ 2 8s 36. నెక్స్ట్ 3 12s 36. 4 9s 36. నెక్స్ట్ దేంట్లో వస్తుంది 6 6 మనకి 36. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏమేమి టేబుల్స్లో వస్తుంది, 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్. సేమ్ అదే విధంగా 6 టేబుల్, 9 టేబుల్, 12 టేబుల్, 18 టేబుల్, 36 టేబుల్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని మనం ఇక్కడ B ఒక ప్లేస్లో రాసుకుందాం. సో B వాల్యూస్ ఏమవుతాయి మనకి 1 2 3 4 6 9 12 18 36. సో ఇక్కడ మనకి ఏం జస్టిఫై చేయమన్నారు, ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బియా కాదా అనేది మనకి ఇక్కడ జస్టిఫై చేయమన్నారు. సో అసలు ఇక్కడ సబ్సెట్ అంటే ఏంటిది, సబ్సెట్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఏ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ వచ్చేసి మనకి ఇక్కడ బీలో కూడా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అనే దాన్ని మనం అంటాము. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏలో ఏం వాల్యూ ఉంది, 1 ఉంది. సో 1 బీలో ఉందా లేదా చెక్ చేద్దాం, ఉంది. నెక్స్ట్ 2 ఇక్కడ కూడా 2 ఉంది, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, 6 కూడా ఇక్కడ ఉంది, 9 కూడా ఇక్కడ ఉంది, 18 కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ అవి బీలో కూడా మనకి ఉన్నాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఏమని జస్టిఫై చేయొచ్చు, ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అనమాట. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.